ఏదో ఒక విధంగా అల్లరి చెయ్యాలి, ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు, పోలీసులు ఆడుతున్నారు. చిన్నపిల్లల ఆటలాగా ఆడుతున్నారు పోలీసులు. మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం, కేసులో ఎవరన్నా అరెస్ట్ చేయగానే అరెస్టుకు బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం, ఆ పోలీస్ కస్టడీ కోసం 2 రోజులు 3 రోజులు తీసుకోవటం, ఏమీ లేకుండా పిచ్చి ప్రశ్న అడగటం, పంపించడం, ఇదంతా ప్లేయింగ్. ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. సమీకరిస్తున్నారు మమ్మల్ని పోలీసు యంత్రాంగము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి నిద్రపోయే వాళ్ళని కూడా లెగ్గొడుతున్నారు. ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి, నిద్రపోతున్న వాళ్ళు కూడా లెగ్గొట్టి, అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీస్కి, మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది.